నమస్తే సార్, నా పేరు జిలాని. నేను బతుకుదెరు కోసం ఏదో బాడీ గార్డు తెచ్చుకున్నాను సార్. నిన్ననే తెచ్చుకున్నాను. ఈరోజు పెళ్ళి ఉంటే మధ్యాహ్నం భోజనానికి పోలేను. ఇది కరెంటు స్తంభం చూడండి సార్. ఇది ఎట్లా ఉందో చూడండి సార్. శిథిలావస్థ వచ్చేసింది. ఇలాంటి స్తంభాలు చాగల్మార్లో ఉన్నాయి. మీరు అప్రమత్తంగా ఉండాలని కనీసం చెప్పే అధికారులు కూడా లేదు సార్. ఇట్లా ఇరిగి పడింది అని చెప్పేసి నేను బాధపడుతూ పోయి ఏఈసార్కి చెప్పినాను సార్. మన ఊరు చాగల్మారి ఏఈసార్ ఆ కరెంట్ ఆఫీస్కి వెళ్ళాను. ఆ ఏఈసార్ దగ్గర మాట్లాడినాను. ఆ సార్ పేరేందో నాకు తెలియదు. ఇలాగే అడిగినాను సార్, కరెంటు స్తంభము మాకు ఆటో మీద పడింది సార్, ఎవరిని అడగాలి సార్, నాకు నష్టం జరిగిందని అడిగితే, ఎవరిని అడుగుతావో అడుగుపో, నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు సార్. ఇప్పుడు నేను ఎవరిని అడుగు సార్ దాని మీద సార్. దీని మీద కరెంటు వైర్లు సర్వీస్ వైర్లు కరెంట్ ఆఫీసర్లు వచ్చి కట్ చేసి పోయినారు సార్. దీనికి సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, సీసీ కెమెరా వైర్లు. ఇక్కడ ఆటో డ్రైవర్లు సార్. ఇది ఆటో స్టాండ్ సార్. ఈ ఆటో స్టాండ్లో ఉండే వాళ్ళు ఇక్కడ ఇటు పోయే ఆటో వాళ్ళ ఇటు పోయే బండ్లకంతా ఈ వైర్లు అడ్డం పడుతుంటే ఈ ఆటో డ్రైవర్లు పాపము వచ్చి ఆ వైర్లు ఎత్తి వాళ్ళని పంపిస్తున్నారు సార్. ఇది ఏం సార్, ఇది చాగల్మారి పరిస్థితి సార్. ఇది కేరళ మన చాగల్మారిలో మెయిన్ ఎంట్రన్స్. ఇది పరిస్థితి ఇంత దుర్భరంగా తయారవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. ఇది జరిగి ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు సార్, 2 గంటలు అయింది సార్. 2 గంటల నుంచి నేను ఆ అధికారుల దగ్గరికి ఏ అధికారులు తిరుగుతూనే ఉన్నాను సార్. ఎవరు అసలు సరిగా రెస్పాన్స్ కావడం లేదు. నాకు తెలియదయ్యా, నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు సార్. ఇప్పుడే కాదు సార్, ఇప్పుడు ఇది నేనేదో నాకు జరిగిందని కాదు సార్, ఇలా ప్రతి చోట జరుగుతాయి సార్. ఇట్లా ఊర్లో ప్రతి చోట ఇలాగే ఉంది సార్. కరెంటు స్తంభాల పరిస్థితి అయితే చాలా చాలా దరిద్రంగా ఉంది సార్ చాగల్మారిలో. మీరే ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఆటో బాడీకి తెచ్చుకున్నాను. ఆయనకైతే నేను డబ్బులు కట్టియాలి సార్. నా పరిస్థితి అయితే చాలా దుర్భరంగా ఉంది. నేను పోయి అడిగితే నాకు కరెంటు స్తంభం కాదని, ఇది కరెంటు స్తంభం సార్. ఇది చూడండి మీరు, ఇది కరెంటు స్తంభం. ఇది కరెంటు స్తంభంలో అధికారులకు అడిగితే ఇది కరెంటు స్తంభం, నాకు సంబంధం లేదు సార్. నేను సరే సార్ మీకు సంబంధం లేదు, ఎవరిని అడగాలో చెప్పండి అంటే నాకెందుకు అడుగుతావు నువ్వు, పోయి ఎవరినన్ను అడుగుకుంటారు సార్. వీడియో ఉంది సార్ నా దగ్గర, సార్తో మాట్లాడే ప్రతి ఒక్క వీడియో ఉంది. ఏం సార్ ఇంత నిర్లక్ష్యమా? ఎన్నో వీడియోలు చూస్తున్నాం మనం, ఎన్నో అధికారులు నిర్లక్ష్యం అని. మన ఊర్లో ఇలా జరగదు అనుకున్నాను. నేను పోయి సార్ ఇక్కడ ఈ కరెంటు పోలుకు వైర్లు ఉన్నాయి సార్, సర్వీస్ వైర్లు ఉన్నాయి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు సార్. కరెంటు ఆఫీసర్లు వచ్చి అప్పటికప్పుడు నువ్వు అట్ట తిరుగు అని చెప్పేసి కరెంటు వైర్లు సర్వీస్ వైర్లు కట్ చేసి వెళ్ళిపోయినారు సార్. చూడండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి చూసినా కూడా దీనికి కరెంటు వైర్లు లేవులే, దీనికి సర్వీస్ వైర్లు లేవులే, దీనికి ఏం ప్రమాదం లేదులే అని చెప్పేటట్టున్నారు సార్. ఇక్కడ చూడండి సార్, ఇది మెయిన్ రోడ్ సార్. ఇది చాగల్మారి ఎంట్రన్స్ మెయిన్ రోడ్. ఇది నేను చెయ్యెత్తుతే ఇక్కడ అందుతుంది సార్ వైర్. ఇది ఇక్కడ వాహనాలు ఎట్టపోతాయి సార్. ఇది వాహనాలు ఎట్టపోతాయి, మీరే చెప్పండి.